హాయ్ హలో నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటర్లింక్ నెట్వర్క్లో న్యూ అప్డేట్ ఒకటి రావడం అయితే జరిగింది. ఈ న్యూ అప్డేట్లో గ్రూప్ మైనింగ్ చేసుకునే ఆప్షన్ ఒకటి కొత్తగా అయితే ఫీచర్ రావడం జరిగింది. అయితే ఈ ఫీచర్ ఎలా ఓపెన్ చేయాలి, ఇందులో గ్రూప్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, గ్రూప్ క్రియేట్ చేసుకొని మైనింగ్ ఎలా చేసుకోవాలి, గ్రూప్ మైనింగ్ వల్ల మనకి ఎక్స్ట్రా కాయిన్స్ ఎన్ని ఎర్న్ అవుతాయి అన్నది డీటెయిల్గా మాట్లాడుకుందాం. మన టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయగానే మనం చేసే వీడియో ఏదైనా సరే ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోని అయితే చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు పిన్ టు పిన్ అంతా కరెక్ట్గా అర్థం అవుతుంది. మీరు మధ్యలో స్కిప్ చేసినట్టయితే మీకు అర్థం కాదు. చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు కరెక్ట్గా అయితే అర్థం అవుతుంది. అయితే ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళినట్టయితే, అలాగే ఇంకా ఇంటర్లింక్ నెట్వర్క్ యాప్ ఎవరైతే ఇన్స్టాల్ చేసుకోలేదో అందరూ కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఇది మంచి ప్రాజెక్టు. ఇందులో కంపల్సరీగా అందరం కూడా మంచి ప్రాఫిట్ చూడొచ్చు. కాబట్టి అందరూ కూడా ఇంటర్లింక్ నెట్వర్క్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలన్నది నేను మన ఛానల్లో అయితే వీడియో ఉంది. ఆ వీడియో తాలూకా లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి వీడియో చూసి యాప్ ఇన్స్టాల్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు నా రెఫరల్ అయితే ఇవ్వండి. నా రెఫరల్ ఇవ్వడం ద్వారా మీకు 1000 కాయిన్స్ అనేవి బోనస్ వస్తాయి. 1000 కాయిన్స్ బోనస్ వస్తాయి. నెక్స్ట్ మీరు 4 అవర్స్ ఒకసారి మైనింగ్ చేయాలి. 4 అవర్స్ ఒకసారి మైనింగ్ చేసినప్పుడు మీకు 30 కాయిన్స్ వస్తాయి. రెఫరల్ ఇవ్వకపోతే 20 కాయిన్సే వస్తాయి. నా రెఫరల్ ఇవ్వడం ద్వారా మీకు బెనిఫిట్, నాకు కాదు. దాన్ని బట్టి అయితే చాలా మంది కామెంట్ చేస్తున్నారు, నీ రెఫరల్ ఇవ్వకుండా వీడియోలు చేయని చెప్పేసి. నా రెఫరల్ ఇవ్వడం ద్వారా మీకు బెనిఫిట్, నాకేం బెనిఫిట్ లేదు అందులో. లేదంటే రెఫరల్ ఇవ్వకుండానే నా 4 అవర్స్కి 20 కాయిన్సే మైనింగ్ చేసుకోండి. దానికి నేనేం చేస్తాను. అయితే ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళినట్టయితే, ఇంటర్లింక్ యాప్ ఓపెన్ చేయండి. ఇంటర్లింక్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ 4th సింబల్ అయితే ట్యాప్ చేయండి. 4th సింబల్ ట్యాప్ చేయగానే మీకు కొత్తగా అప్డేట్ చేసుకున్న వాళ్ళందరికీ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఈ పైన కనిపిస్తుంది చూసారా, నా రెఫరల్ కోడ్ పైన నా రెఫరల్ కోడ్ ఉంటుంది. దాని పక్కనే ప్లస్ సింబల్ ఉంటుంది. ఈ ప్లస్ సింబల్ పై క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ పై క్లిక్ చేస్తే ఇక్కడ మిమ్మల్ని ఒక ఐడి పెట్టుకోమంటారు. అంటే మీ గ్రూప్కి ఒక పేరు పెట్టుకోమంటుంది. అయితే నేనైతే ఈ విధంగా అయితే గ్రూప్కి పేరు ఇస్తాను. ఈ విధంగా అయితే మీరు గ్రూప్కి ఒక పేరు అయితే ఇవ్వండి. ఈ విధంగా ఇచ్చిన తర్వాత మీకు ఒక గ్రూప్ క్రియేట్ అవుతుంది. ఈ విధంగా మీకు గ్రూప్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీ కింద రెఫరల్స్ ఉంటారు కదా, మీ కింద రెఫరల్స్ ఎవరైనా ఉంటే మీరు వాళ్ళని ఈ గ్రూప్లో ఇన్వైట్ చేయొచ్చు అనమాట. అది ఏ విధంగా ఇన్వైట్ చేయాలంటే, ఇక్కడ మీకు ఫస్ట్ యూ అని వస్తుంది. అంటే మీరు క్రియేట్ చేశారు కాబట్టి మీకు యూ అని చూపిస్తుంది. అలాగే గ్రూప్ ఎవరైతే ఓపెన్ చేస్తారో వాళ్ళకి యూ అని చూపిస్తుంది. ఇప్పుడు మీరు నెంబర్ని యాడ్ చేసుకోవాలి. ఆ నెంబర్ని ఎలా యాడ్ చేయాలంటే, ఇక్కడ యాడ్ మెంబర్ అని చూసారా పక్కనే, ఇలాగా 4 ఉంటాయి. యాడ్ మెంబర్ అంటే మీరు కాకుండా ఇంకో 4 అయితే గ్రూప్లో యాడ్ చేసుకోవాలి. అయితే ఈ యాడ్ మెంబర్ పై క్లిక్ చేయండి. యాడ్ మెంబర్ పై క్లిక్ చేయగానే అవతల వాళ్ళ రెఫరల్ నెంబరు మీరు తీసుకోండి. అవతల వాళ్ళ రెఫరల్ ఐడి ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు నా నెంబరే ఇక్కడ ఇస్తాను. ఈ విధంగా మీరు రెఫరల్ కోడ్, అవతల వాళ్ళు రెఫరల్ కోడ్ ఇచ్చినట్టయితే రెఫరల్ కోడ్ ఇచ్చి ఓకేపై క్లిక్ చేయండి. అయితే ఈ ఐడి ఆల్రెడీ మనమైతే గ్రూప్లో ఉన్నాం కాబట్టి ఆల్రెడీ మీరు 5 గ్రూప్స్లో ఉందని చెప్పేసి చెప్తుంది. ఈ విధంగా గ్రూపు క్రియేట్ అయిన తర్వాత
పక్కనే యాడ్ మెంబర్ అని కనిపిస్తుంది. యాడ్ మెంబర్ పై ట్యాప్ చేయండి. యాడ్ మెంబర్ పై ట్యాప్ చేసిన తర్వాత ఎంటర్ యూ ఇన్వైట్స్ కోడ్ అని, అంటే మీరు ఎవరినైతే ఇన్వైట్ చేయాలనుకుంటున్నారో గ్రూప్లోకి వాళ్ళ రెఫరల్ కోడ్ ఇక్కడ టైప్ చేయండి. వాళ్ళ రెఫరల్ కోడ్ ఇక్కడ టైప్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే బటన్ పై క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ కింది సింబల్ ఉందో చూసారా, ఈ కింది సింబల్ పై క్లిక్ చేయండి. ఈ కింద సింబల్ పై క్లిక్ చేయగానే మీకు ఆ రెఫరల్ కోడ్ అనేది కాపీ అవుతుంది. ఆ రెఫరల్ కోడ్ కాపీ అయిన తర్వాత మీరు ఈ రెఫరల్ కోడ్ని వాళ్ళకి వాట్సాప్ ద్వారా పంపించండి. అంటే వాట్సాప్ ఓపెన్ చేసి వాళ్ళకి మెసేజ్ దగ్గర పేస్ట్ చేసి మీరైతే వాళ్ళకి ఆ రెఫరల్ కోడ్ పంపించండి. ఒక లింక్ వస్తుంది, ఆ లింక్ పంపించండి. ఆ లింక్ పైన వాళ్ళు ట్యాప్ చేసినట్టయితే ఈ విధంగా ఆ లింక్ పైన ట్యాప్ చేసినట్టయితే వాళ్ళకి డైరెక్ట్గా ఇంటర్లింక్ యాప్లోకి అయితే తీసుకెళ్తుంది. ఇంటర్లింక్ యాప్లోకి తీసుకెళ్ళిన తర్వాత జాయిన్ అని వస్తుంది అవతల వాళ్ళకి. జాయిన్ అని వచ్చినప్పుడు జాయిన్ మీద ట్యాప్ చేయమనండి. జాయిన్ మీద ట్యాప్ చేస్తే వాళ్ళు సక్సెస్ఫుల్గా మీ గ్రూప్లో అయితే యాడ్ అయిపోతారు. అయితే ఈ విధంగా మీరు మెంబర్ని యాడ్ చేసుకోండి. మెంబర్ని యాడ్ చేసుకొని ఇందులో మీరు ఎవరైతే 5గురు ఉన్నారో ఈ 5గురు కూడా కంపల్సరిగా మైనింగ్ చేయాలి. 5గురు కూడా కంపల్సరిగా మైనింగ్ చేయాలి. అంటే మీరు ఇప్పుడు గ్రూప్లో 5 మెంబర్స్ ఉన్నారు. 5 మెంబర్స్లో ఒకరు 5 టైమ్స్ మైనింగ్ చేశారు, ఒకరు 2 టైమ్స్ మైనింగ్ చేశారు. ఈ 2 టైమ్స్ మైనింగ్ చేయడం వల్ల మీ గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా కొన్ని కాయిన్స్ అయితే తగ్గిపోతాయి. అంటే మీరు ఒక రోజుకి 6 టైమ్స్ మనకు మైనింగ్, మొత్తం 5గురు కూడా 6 టైమ్స్ చేస్తే మీకు 180 కాయిన్స్ అనేవి ఎక్స్ట్రా వస్తాయి. ప్రతిరోజు ఉదయాన్నే చెక్ చేసుకున్నట్టయితే మనకి ఇది నిన్న మనం మైనింగ్ చేసుకున్న తాలూకా రివార్డ్ అనమాట. అంటే అందరూ కూడా కరెక్ట్గా చేయలేదు, అందువల్ల మీకు ఈ పైన చూసారా, పైన చూసినట్టయితే 120 కాయిన్సే వచ్చాయి. అందరూ కరెక్ట్గా మైనింగ్ చేస్తే 180 కాయిన్స్ అనేవి ఎక్స్ట్రా మనం మైనింగ్ చేసుకోవచ్చు. అయితే ఈ గ్రూపు ప్రతిరోజు ఉదయాన్నే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అయితే గ్రూప్ ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఈ కింద చూసారా మైన్ టు ఐటీఎల్జీ అని, ఈ మైన్ టు ఐటీఎల్జీ మీద పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీకు 120 కాయిన్స్ అనేవి యాడ్ అయిపోతాయి. ఈ విధంగా సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోతాయి. మీరు నిన్న 4 సార్లు మైనింగ్ చేశారు, అది కూడా ఇక్కడ డీటెయిల్స్ చూపిస్తుంది. ఫుల్గా చేసినట్టయితే 180 ఐటీఎల్స్ వస్తాయి. కింద చూసినట్టయితే మీకు కనిపిస్తుంది. మీరు ఇక్కడ వరకే చేశారు కాబట్టి 120 ఐటీఎల్జీ మాత్రమే వచ్చాయి మీకు. అది మీకే కాదు, మీ గ్రూప్లో అందరిపై ఎఫెక్ట్ పడుతుంది. ఒక 6 మొత్తం 6 టైమ్స్ చేసిన వాళ్ళకి కూడా 120 కాయిన్స్ వస్తాయి మీ వల్ల. అయితే ఇది ఈరోజు మైనింగ్. ఈరోజు మైనింగ్ నా చూసుకున్నట్టయితే నేను 1 టైం చేశాను. ఇక్కడ పక్కనే 2 టైమ్స్ చేశారు, ఈ పక్కన కూడా 2 టైమ్స్ చేశారు, ఈ పక్కన కూడా 2 టైమ్స్ చేశారు, కిందనే 1 టైం చేశారు. ఇలా కాకుండా ఉదయం 5:30 నుంచి కౌంట్ అవుతుంది అనమాట. దీనికి 5:30 అండ్ 9:30, తర్వాత 1:30, తర్వాత 5:30, తర్వాత 9:30, తర్వాత నైట్ 1:30. నైట్ 1:30కి కూడా మీరు చేసినట్టయితే 6 మైనింగ్లు ఇక్కడ కంప్లీట్ అవుతాయి. కింద చూసినట్టయితే మీకు 6 సింబల్స్ అయితే వస్తాయి. అయితే మీరు ఈరోజు ఉదయం 5:30 మైనింగ్ చేశాను. అయితే ఇంకా ఇప్పుడు చేయలేదు. ఇప్పుడు చేయకపోవడం వల్ల నాకు ఒక మైనింగే చేసుకున్నట్టు చూపిస్తుంది. అందరూ ఒక మైనింగ్ చేశారు కాబట్టి ఇక్కడ 30 కాయిన్స్ యాడ్ అయ్యాయి. ఈ 5 మెంబర్స్ 2 టైమ్స్ చేసేసేలాంటి ఇక్కడ 60 కాయిన్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట. అందరూ చేయలేదు కదా, ఇక్కడ మీరు చూసినట్టయితే 3 మాత్రమే చేశారు, ఇంకా 2 చేయలేదు. వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు మైనింగ్ చేసుకుంటే మీకు 60 కాయిన్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతాయి. అయితే మనం ఇప్పుడు ఒకసారి మనం మైనింగ్ చేద్దాం. ఈ విధంగా ఇప్పుడు మనం ఉదయం 9:30 మైనింగ్ అనమాట. ఇది ఇంకొకసారి మీకు కూడా ఇలా రావచ్చు, టెక్నికల్ ప్రాబ్లం అది, దానివల్ల మీకు ఏమవ్వదు. సక్సెస్ఫుల్గా మైనింగ్ అయితే అయ్యింది. ఈ విధంగా మైన్ చేసుకొని మీరు ఒకసారి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి చూసినట్టయితే బ్యాక్కి వెళ్ళి గ్రూప్ ఓపెన్ చేయండి.
గ్రూప్ ఓపెన్ చేయగానే మీకు 60 కాయిన్స్ యాడ్ అయ్యాయి చూసారా. అంటే మీరు ఇక్కడ నలుగురు కలిపి అందరూ నలుగురు 2 టైమ్స్ చేశారు కాబట్టి ఇక మీకు రివార్డ్ అనేది 60 అయితే రావడం జరిగింది. అయితే ఈ నలుగురు చేశారు కాబట్టి నలుగురికి 60 చూపిస్తుంది. ఈ కిందన ఉన్న వ్యక్తికి ఒకసారి చేశారు కాబట్టి అతనికి ఇంకా 30 చూపిస్తుంది. అతనికైతే పాయింట్స్ తక్కువే ఉంటాయి, రివార్డ్ కూడా తక్కువే వస్తుంది అతనికి. అయితే ఈ విధంగా మీరు గ్రూప్ క్రియేట్ చేసుకొని గ్రూప్ ద్వారా కూడా మైనింగ్ చేసుకోండి. ప్రతిరోజు ఉదయం 5:30 తర్వాత గ్రూప్ మైనింగ్ ఒకసారి ఓపెన్ చేయండి. ఇది 24 hours ఒకసారి మీకు రివార్డ్ అయితే కలుస్తుంది. మీరు 6 టైమ్స్ మైనింగ్ చేసి రోజు ఉదయం ఒకసారి దీన్ని గ్రూప్ మైనింగ్ కూడా చేసుకోండి. గ్రూప్ మైనింగ్ చేయడం కూడా ఎక్స్ట్రా కాయిన్స్ అనేవి మీకు యాడ్ అవుతాయి. అందరూ కూడా ఇంటర్లింక్ నెట్వర్క్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో మంచి ప్రాఫిట్స్ వస్తాయి. 5 కాయిన్స్ గురించి కూడా అందరూ కూడా ఇలా నెగ్లెక్ట్ చేశారు. నెగ్లెక్ట్ చేసి ఇప్పుడు అందరూ బాధపడుతున్నారు. ఈ విషయంలో మాత్రం ఇలా బాధపడవసరం లేదు. యాప్ ఈ డిసెంబర్ కానీ జనవరిలో కానీ మనకి ఈ యాప్ అయితే లిస్ట్ అవడం జరుగుతుంది. ఈ యాప్ లిస్ట్ అయిన తర్వాత అందరూ కూడా మంచి ప్రాఫిట్ చూద్దాం. అయితే ఈ యాప్ గురించి ఏ చిన్న అప్డేట్ ఉన్నా సరే వెంటనే మన వాట్సాప్ గ్రూప్లో అయితే నేను పెడతాను. అందరూ కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను, ఇంటర్లింక్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మైనింగ్ చేసుకోండి, మంచి ప్రాఫిట్ వస్తుంది. మీరు మైనింగ్ చేసుకోండి. యాప్ ఎలా ఓపెన్ చేయాలో నేను కింద వీడియో లింక్ కిందనే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో చూసి మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసి ఈ మనకి కింద డిస్క్రిప్షన్లో నా రెఫరల్ లింక్ కూడా ఇస్తాను. నా రెఫరల్ లింక్ ఇవ్వండి. నా రెఫరల్ లింక్ ఇవ్వడం ద్వారా మీకే బెనిఫిట్. మీకు 1000 కాయిన్స్ వస్తాయి బోనస్. తర్వాత ప్రతి మైనింగ్కి కూడా 20 కాయిన్స్ రావు, 30 కాయిన్స్ వస్తాయి నా రెఫరల్ ఇస్తే. నా రెఫరల్ ఇవ్వకపోతే 20 కాయిన్స్ వస్తాయి మీకు 4 hours ఒకసారి. అదొకటి. నెక్స్ట్ ఇలా గ్రూప్లో యాడ్ అవ్వడానికి కూడా అవ్వదు, అది గమనించండి. అలాగే ఇంకా చాలా మంది ఇంటర్లింక్ యాప్ ఓపెన్ చేస్తున్నారు కానీ ఫేస్ వెరిఫికేషన్ చేసుకోవట్లేదు. కొంతమందికి మొబైల్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే ఫేస్ వెరిఫికేషన్ ఎందువల్ల అవ్వదంటే ఓల్డ్ మొబైల్ అయితే మీకు ఫేస్ వెరిఫికేషన్ యాక్సెప్ట్ చేయదు. అలాగే మీరు ఫేస్ వెరిఫికేషన్ చేసినప్పుడు ఫుల్ లైటింగ్ ఉండేలా చూసుకోండి. ఫుల్ లైటింగ్ ఉండాలి, ఫుల్గా నెట్వర్క్ ఉండాలి. ఫుల్ లైటింగ్ ఉండాలి, ఫుల్గా నెట్వర్క్ ఉండాలి. ఈ విధంగా కరెక్ట్గా చూసి ఫేస్ వెరిఫికేషన్ చేసుకోండి. ఫేస్ వెరిఫికేషన్ చేసుకోకుండా మీరు ఎంత మైనింగ్ చేసినా సరే ఆ కాయిన్స్ వెరిఫై అవ్వవు. మీరు ఫేస్ వెరిఫికేషన్ చేసుకొని మైనింగ్ చేసుకుంటేనే మీకు ఆ కాయిన్స్ వెరిఫై అవుతాయి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి అందరూ. అలాగే మన వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, నమస్తే.